నమస్కారం. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. నేను చిన్నోజీ మల్లికేడి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైత్ నగర్. ఈరోజు మనము బిఏ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ సబ్జెక్టు ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశము టాపిక్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా, భారతదేశంలో ఆహార భద్రత అనే అంశం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఆహార భద్రత. ఆహారం మానవుని ప్రాథమిక అవసరమని మనకు తెలుసు. ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలి. అందుకు తగినటువంటి పోషక విలువలు గల ఆహారం తగినంత పరిమాణంలో కావాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఆహార సమస్య కూడా ఒకటి. ఈ ఆహారపు కొరత, పౌష్టిక లోపం అనేది ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య. 2016లో ప్రపంచంలో దాదాపు 815 మిలియన్ల మంది జనాభా, అంటే 11% దీర్ఘకాలిక తక్కువ స్థాయి పోషకతతో జీవిస్తున్నారు అనేది ఐక్యరాజ్యసమితి వాళ్ళ యొక్క అంచనా ప్రకారం తెలుస్తుంది. 2017లో ప్రపంచ ఆకలి సూచిక వర్తించే 119 దేశాలలో భారతదేశానికి 100వ స్థానం. ఇక 2016లో మనము 97వ స్థానంలో ఉన్నాం. అంటే మన స్థానము ఇంకా దిగజారిపోయింది 2017 వచ్చేటట్టుకి. ఎవరయ్యా ఈ సూచికను చెప్పేది అనంటే, అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాం. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది దీనిని ప్రతి సంవత్సరము ప్రచురిస్తుంది. భారతదేశంలో 230 మిలియన్ల మందికి పౌష్టికాహారం లభించడం లేదన్నది మనకు తెలిసిన విషయం. 2011లో ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం స్థానం 115. దేశంలో పరిస్థితి కొంతవరకు మెరుగుపడినట్లు దీనివల్ల తెలుస్తుంది. నంది ఫౌండేషన్ వారి ఆకలి పోషకత లోపం నివేదిక ప్రకారం 5 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 12% మంది తక్కువ బరువు ఉన్నారు. ఇక 59% మంది తక్కువ పొడవు ఉన్నారు. అంటే ఈ పోషకాహారం సరిగ్గా లభించకపోవడం వల్ల బరువు తక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఎంతైతే పొడవు పెరగాలో అంత పెరగడం లేదన్నమాట. ఈ వివరాలను పరిశీలించిన తర్వాత మనకేం తెలుస్తుంది అంటే, ఆహార భద్రతకు చాలా ప్రాధాన్యత ఉంది అనేది మనకు స్పష్టమవుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆహార భద్రతకు చాలా ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. మరి ఆహార భద్రత అంటే ఏంది? నిర్వచనం రూపంలో ఆహార భద్రతను ఏ రకంగా చెప్పడం జరిగింది? ఆహార భద్రతను కల్పించడం అనంటే ఆహార అభద్రతను తొలగించడమే ఆహార భద్రత. ఆహార అభద్రతను తొలగించడమే ఆహార భద్రత. అంటే ఆహారం లేకపోవడము అనేటువంటి ఒక భద్రతను తీసివేయడమే ఆహార భద్రత కల్పించడం. మరి ఆహార భద్రత అంటే కేవలము
పరిమాణాత్మకంగా అంటే వాళ్ళకు కావలసినంత పరిమాణంలో ఆహారం దొరకడం మాత్రమే కాదు, ఎంతైతే పౌష్టికాహారం లభించాలో అంత పౌష్టికాహారం కూడా లభించాలి. అంటే కావలసినంత పరిమాణంలో ఉండాలి, అది పౌష్టికాహారమై ఉండాలంటే పరిమాణాత్మకంగాను గుణాత్మకంగాను కూడా లభించేటువంటి ఆహారాన్ని మనం సరైనటువంటి ఆహారం అని చెప్పవచ్చు. ఇక మరి నిర్వచనాల రూపంలో చూస్తే ఎట్లా ఉంది అని చూస్తే 1983వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆహార భద్రతను ఏమని నిర్వచించిందయ్యా అంటే ప్రజలందరికీ కావలసిన మౌలిక ఆహారం అన్ని కాలాలలో భౌతికంగాను ఆర్థికంగాను తప్పనిసరిగా అందుబాటులో ఉండే విధంగా చేయడం ఆహార భద్రత. ప్రజలందరికీ కావలసినటువంటి మౌలిక ఆహారం అంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఆహారం అన్ని కాలాల్లో ఉండాలి. అంటే దాదాపు అంటే అన్ని కాలాలంటే సంవత్సరం పొడవునా ఉండాలి, అది భౌతికంగాను ఉండాలి, ఆర్థికంగాను అని అంటే భౌతికంగా లభించాలి, కొనుగోలు చేయగలిగేటువంటి పరిమాణంలో తప్పనిసరిగా ఉండాలి, అది అందుబాటులో ఉండాలి. దాన్నే మనం ఆహార భద్రత అంటామని ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ నిర్వచించడం జరిగింది. ఇక 1986వ సంవత్సరంలో ప్రపంచ అభివృద్ధి నివేదిక ఆహార భద్రతను ఏమని నిర్వచించింది అంటే ఆరోగ్యవంతమైన చురుకైన జీవనాన్ని కొనసాగించడానికి ప్రజలందరికీ చాలినంత పరిమాణంలో అన్ని కాలాలలో పౌష్టికాహారంతో కూడినటువంటి ఆహారం అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత. ఇంకా స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇస్తూ ఈ ప్రపంచ అభివృద్ధి నివేదిక ఏమని చెప్పింది అంటే ఆరోగ్యవంతమైనటువంటిది చురుకైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి, మనిషి ఆరోగ్యంగా ఉండాలి, చురుకైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి ప్రజలందరికీ చాలినంత అంటే కావలసినంత పరిమాణంలో అన్ని కాలాలలో అంటే అన్ని వేళల్లో పౌష్టికాహారంతో అంటే కేవలం పరిమాణంలో మాత్రమే కాదు, మంచి క్వాలిటీతో ఉన్నటువంటి అన్ని పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అందుబాటులో ఉండడం ఆహార భద్రత అంటారు అని ప్రపంచ అభివృద్ధి నివేదిక నిర్వచించడం జరిగింది. ఇక 1996లో ప్రపంచ ఆహార సమావేశం జరిగింది. ఈ ప్రపంచ ఆహార సమావేశం ఏమని నిర్వచించింది అంటే అందుబాటులో ఉన్న ఆహారాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్థిక స్తోమతను ప్రజలు కలిగి ఉండడమే ఆహార భద్రతగా స్పష్టం చేయడం జరిగింది. అంటే అందుబాటులో ఉన్నటువంటి ఆహారాన్ని కొనుగోలు చేయడానికి కావలసినటువంటి ఆర్థిక స్తోమత ప్రజలను కలిగి ఉండాలి. దీన్ని ఆహార భద్రతగా ప్రపంచ ఆహార సమావేశం చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆహార భద్రతను వివిధ సంస్థలు వివిధ రకాలుగా నిర్వచించడం జరిగింది. ప్రపంచంలో ఆహార భద్రతకు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని బట్టి ఈ నిర్వచనాలను చెప్పడం జరిగింది. సరే, మరి ఆహార సమస్య ఏర్పడడం అనేది మనం చూస్తున్నాం. ఈ ఆహార సమస్య యొక్క స్వభావం ఏమిటి, దీని యొక్క లక్షణం ఏమిటి అనేది పరిశీలన చేద్దాం. భారతదేశంలో ఆహార సమస్య స్వభావాన్ని ప్రధానంగా మనము ఒక 3 లక్షణాల ద్వారా చెప్పుకోవచ్చు. 1 పరిమాణాత్మక కొరత, 2 గుణాత్మక లోపం, 2 అల్ప కొనుగోలు శక్తి. పరిమాణాత్మక కొరత అంటే ఏంది, గుణాత్మక లోపం అంటే ఏంది, అల్ప కొనుగోలు శక్తి అంటే ఏంది, ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా పరిమాణాత్మక కొరత. పరిమాణం అంటే క్వాంటిటీ, అంటే క్వాంటిటీ పరంగా కొరత, స్కేర్సిటీ ఆఫ్ క్వాంటిటీ.
ప్రజల ఆహార అవసరాలలో అతి ప్రధానమైనవి ఆహార ధాన్యాలు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగపోవడం వల్ల ఈ పరిమాణాత్మక కొరత అనేది ఏర్పడుతుంది. 1921 నుంచి 1952 వరకు మన దేశంలో ఈ పరిస్థితి కొనసాగింది. ఎందుకంటే జనాభా అనేది 1921 నుంచి 52 వరకు అప్పుడప్పుడే చాలా వేగంగా పెరగడం ప్రారంభమైంది. కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రం అంత వేగంగా పెరగడం ప్రారంభము కాలేదు. మొదటి ప్రణాళిక కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. కానీ 2-3 ప్రణాళికల కాలంలో మళ్ళీ ఉత్పత్తి తగ్గి కొరతలు ఏర్పడి మళ్ళీ పరిమాణాత్మక కొరత అనేది ఏర్పడింది. ఆ తర్వాత 1960 దశకం తర్వాత హరిత విప్లవం లాంటి వివిధ కార్యక్రమాలను మనం అమలు చేయడం జరిగి క్రమంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినా ఈ ఉత్పత్తి నిలకడ మాత్రం సరిగా లేకపోవడం వల్ల ఆహార ధాన్యాల యొక్క లభ్యతలో హెచ్చుతగ్గులు అనేటివి కొరత సమస్యకు కారణము అయినవి. కాబట్టి పరిమాణాత్మక కొరత అనేది ఏర్పడడానికి ప్రధానమైనటువంటి సమస్య ఉత్పత్తి అనేది తక్కువగా ఉండడము, జనాభా అనేది అధికంగా పెరగడం వలన ఈ పరిమాణాత్మక కొరత అనేది ఏర్పడుతుంది. రైట్. ఇక ఆహార సమస్య స్వభావం, దీని లక్షణంలో రెండవ లక్షణం భారతదేశంలో ఉన్నటువంటిది గుణాత్మక లోపం, క్వాలిటేటివ్ స్కేర్సిటీ. భారతదేశంలో ఆహార వినియోగం, పోషక విలువలు తక్కువగా ఉన్నవి అనేవి మనకు తెలుసు. తృణధాన్యాల వాడకం మన దేశంలో ఎక్కువగా ఉంటుంది. వీటి వలన శక్తి వినియోగంలో పిండి పదార్థాల వాటా ఎక్కువగా ఉంటుంది. కానీ మాంసకృత్తుల వినియోగం, పప్పు ధాన్యాలు, పాలు, చేపలు, గుడ్లు, మాంసం వీటి వాడకం చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైనటువంటి పోషక విలువల లోపం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనము సంతులితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటామో అప్పుడు పోషక విలువలతో కూడినటువంటి లబ్ధి లభిస్తుంది. మన ఆహారంలో పిండి పదార్థాల వాటా ఎక్కువగా ఉంది. మాంసకృత్తులు, పప్పు ధాన్యాలు, ప్రోటీన్లు వీటి యొక్క లభ్యత తక్కువగా ఉన్నందువల్ల పోషక లోపం అనేది ఏర్పడి అనారోగ్యం రావడానికి కారణము అవుతుంది అనేది మనం చూస్తున్నాం. ఓకే. తర్వాత ఇక ఈ ఆహార సమస్య స్వభావంలో మూడవది అల్ప కొనుగోలు శక్తి. అయితే భారతదేశంలో కొద్దో గొప్ప ఆహార సప్లై ఉన్నప్పటికీ ఆహార సమస్య ఏర్పడడానికి కారణం ఏంటి అంటే దాని కొనుగోలు శక్తి ప్రజల దగ్గర లేకపోవడమే. ప్రజల తలసరి ఆదాయాలు తక్కువగా ఉండడం వల్ల కొనుగోలు శక్తి లేకుండా పోయింది. ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో పేదరికపు గీత, ఈ పావర్టీ లైన్ అని చెప్పుకునేటువంటి మనం దీని కింద నివసించే వారి శాతం 73-74లో దాదాపు 54.9% ఉంటే 99 2000 నాటికి 26% తగ్గింది. కానీ శాతపరంగా తగ్గింది, కానీ జనాభా పరిమాణం పెరగడం వలన ఈ పేదరికపు గీత కింద నివసించేటువంటి జనసంఖ్య పరిమాణం పెరిగింది. ప్రపంచ జనాభాలో 22% భారతదేశంలోనే నివసిస్తున్నారు ఈ కొనుగోలు శక్తి లేనటువంటి వాళ్ళు. కాబట్టి భారతదేశంలో మన ఆదాయాలు అల్పంగా ఉండడం, పేదరికం ఎక్కువగా ఉండడం వల్ల అందుబాటులో ఉన్నటువంటి ఈ కొద్దిపాటి ఆహార ధాన్యాలను కూడా మనం కొనుగోలు చేయలేకపోతున్నాం. కాబట్టి ఆహార సమస్యకు ఇది కారణము అవుతుంది, దారి
తీస్తుంది. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి ఆహార సమస్య స్వభావాలు, ఎట్లా ఉంటున్నవి, ఏం లక్షణాలు ఆహార భారతదేశ సమస్య. రైట్. మరి ఈ ఆహార సమస్యకు కారణాలు ఏమిటి? ఎందుకు ఆహార సమస్య అనేది ఏర్పడుతుంది? ఈ కారణాలను మనం తెలుసుకోగలిగితే మరి నివారణా చర్యలను చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆహార సమస్యకు కారణాలు ఏమిటి అనేది చూద్దాం. ఆహార సమస్యకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల డిమాండ్ సప్లైల మధ్య అసమతౌల్యం. మనము అర్థశాస్త్రాన్ని అభ్యసించే వాళ్ళం కాబట్టి డిమాండ్ సప్లైల గురించి మనకు తెలుసు. ఈ డిమాండ్ సప్లైల మధ్య సమతూకం లేనట్లయితే అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఆహార సమస్య ఏర్పడడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏందయ్యా అంటే ఈ ఆహారం డిమాండ్ సప్లైల మధ్య సమతౌల్యం లేకపోవడం వల్ల, సమతూకం లేకపోవడం వల్లనే ఈ సమస్య అనేది ఏర్పడుతుంది. అధిక డిమాండ్కు అల్ప సప్లైకి, అంటే డిమాండ్ ఏమో ఎక్కువగా ఉండడము, సప్లై లేదా ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల ఈ ఆహార సమస్య అనేది ఏర్పడుతుంది. వీటిని ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటి వాటిని మనము కూలంకషంగా విపులంగా ఒకసారి తెలుసుకుందాం. రైట్. ముందుగా డిమాండ్ కారణాలు. అంటే ఆహార సమస్యకు డిమాండ్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? మొదటిది జనాభా పెరుగుదల. రైట్. జనాభా పెరుగుదల. భారతదేశ జనాభా అతివేగంగా పెరగడం ఆహార ధాన్యాల డిమాండ్ పెరుగుదలకు దారితీసింది. జనాభా వృద్ధి రేటు అనేది దాదాపు 2 పైన పెరగడము, ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రం అంతకంటే తక్కువ పెరగడం వలన ఆహార ధాన్యాలకు డిమాండ్ అనేది పెరిగింది. కాబట్టి డిమాండ్ పెరగడానికి కారణం ఏందయ్యా అంటే ఆహార ధాన్యాలకు జనాభా పెరుగుదల. రెండవది అధిక ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేస్తున్నది. ప్రైవేటు ప్రభుత్వ రంగాలలో పెట్టుబడులు కూడా పెరిగి కొంతవరకు ఉద్యోగ అవకాశాలు విస్తరించి ప్రజల తలసరి ఆదాయాలు పెరిగినాయి. ప్రస్తుత ధరల్లో 1950-51లో ₹274 ఉన్నటువంటి తలసరి ఆదాయం ఆ తర్వాత 2017-18 అంచనాల ప్రకారం ₹1,11,780 పెరిగింది. కాబట్టి ప్రజల యొక్క తలసరి ఆదాయము కొన్ని రెట్లు పెరగడం వలన ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేది పెరిగింది. పేదవారి ఆదాయాలు పెరిగితే ఆహారం మీదనే వారి వ్యయం పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఆహార ధాన్యాలకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే పెరిగినటువంటి ఆదాయంలో ఎక్కువ భాగము ఆహార ధాన్యాల మీదనే ఖర్చు చేయడం, లేదా పెరిగినటువంటి ఆదాయము ఆహార ధాన్యాలు పెరగడానికి ఖర్చు ఇంకా పెరగడము జరుగుతుంది. ఈ విధంగా తలసరి ఆదాయాలు పెరగటం, పేదరికపు జనాభా శాతం తగ్గడం వల్ల ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరిగింది. దీనివల్ల ఆహార సమస్యకు దారి తీసింది. రైట్. రెండు సప్లై కారకాలు మరి ఉత్పత్తి కారకాలు ఏమిటి అంటే డిమాండ్ తగ్గడానికి 2 కారణాలు చెప్పుకున్నాం. మరి సప్లై తగ్గడానికి కారణాలు ఏమిటి? సప్లైలో మార్పును తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంటి? డిమాండ్లో పెరుగుదలకు సమానంగా ఆహార ధాన్యాల సప్లై పెరగలేదు.
ఇందుకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటివయ్యా అంటే, మొదటిది దేశ విభజన. స్వతంత్రానికి పూర్వం, స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి సంవత్సరాలలో ఆహార ధాన్యాల కొరత ఆహార సమస్యకు ప్రధానమైనటువంటి కారణమైంది. 1937లో బర్మా మన దేశం నుంచి విడిపోవడంతో బియ్యం సప్లై చేసేటువంటి 13 లక్షల టన్నుల సప్లై తగ్గిపోయింది. ఆ తర్వాత 1947లో పాకిస్తాన్ మన నుంచి విడిపోవడం వల్ల మిగులు ప్రాంతాలు అయినటువంటి పశ్చిమ పంజాబ్, సింధు, తూర్పు బెంగాలు భారతదేశం కోల్పోవలసి వచ్చింది. ఈ దేశ విభజన వల్ల జనాభాలో 82% భారతదేశంలో ఉండిపోతే 77% భూభాగం మాత్రం దేశానికి మిగిలింది. అంటే జనాభానేమో ఎక్కువగా మిగిలిపోయింది, భూభాగమేమో తక్కువగా మిగిలిపోయింది. ఇక ఉత్పత్తి విషయంలో గోధుమ ఉత్పత్తిలో 65%, వరి ఉత్పత్తిలో 68% మాత్రమే మన దగ్గర మిగిలింది. మరొక వైపు ఈ బర్మా విడిపోవడం వల్ల బియ్యం ఉత్పత్తి దిగుమతి చేసుకోవలసి వస్తే పాకిస్తాన్ విడిపోవడం వల్ల గోధుమ కూడా దిగుమతి చేసుకోవలసి వచ్చింది. ఈ రకంగా ఈ దేశాల విభజన వలన మన భూభాగం అధికంగా కోల్పోవడం, జనాభా అధికంగా ఉండడం, దీనివల్ల ఉత్పత్తికి కావలసినటువంటి పరిమాణం తగ్గిపోయి మనము దిగుమతి చేసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఉత్పత్తి తగ్గడానికి రెండవ కారణం ఉత్పత్తిలో మందకొడి పెరుగుదల లేదా పెరుగుదలలో అనిశ్చితి. మందకొడి పెరుగుదల అంటే చాలా తక్కువ వేగంతో లేదా నిదానంగా పెరుగుదల సాగడం. అదేవిధంగా పెరుగుదలలో ఖచ్చితత్వము, నిశ్చితత్వము అనేది లేకుండా పోవడం. అంటే ఒక సంవత్సరం పెరగడము, ఇంకొక సంవత్సరం తగ్గడము అనేటువంటిది కూడా జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల చాలా మందకొడిగా, అంటే నిదానంగా సాగుతూ వచ్చింది. దీనివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనుకున్న స్థాయిలో జరగలేదు. అంతేకాకుండా ఉత్పత్తి అనేది ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉండడానికి బదులు వాతావరణ పరిస్థితులు అనుకూలించిన కాలంలో లేదా సంవత్సరంలో ఉత్పత్తి అనేది సరిగా ఉండడము, ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు అనుకూలించనటువంటి కాలం ఉంటుందో ఆ సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఉత్పత్తి పెరుగుదలలో కూడా అనిశ్చితి ఏర్పడి ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది తగ్గడానికి కారణము అయ్యింది. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం తలసరి లభ్యతలో హెచ్చుతగ్గులు. తలసరి అంటే ప్రతి వ్యక్తికి లభించేటువంటి ఆహార ధాన్యాల లభ్యతలో పెరుగుదల, తగ్గుదల కూడా దీనికి ఒక కారణమైంది. ఆహార ధాన్యాల తలసరి, దినసరి, నికర లభ్యత క్రమంగా హెచ్చుతగ్గులకు గురి కావడం జరిగింది. 1960-61లో తలసరి, దినసరి ఆహార ధాన్యాల వినియోగం 468.7 గ్రాములు ఉంటే 70-71లో 468.8 గ్రాములు మాత్రమే పెరిగింది. అంటే పెరుగుదల పెద్దగా ఏమీ జరగలేదు అనేది దీనివల్ల మనకు తెలుస్తుంది. ఆ తర్వాత 1950-51లో 60.7 గ్రాముల నుంచి 2009-10కి 37.0 గ్రాములకు పెరిగింది పప్పు ధాన్యాల యొక్క లభ్యత. అంటే పప్పు ధాన్యాల లభ్యత అనేటువంటిది తగ్గిపోయింది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము జనాభా పెరగడము, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడం వల్ల తలసరి లభ్యతలో హెచ్చుతగ్గులు లేదా పెరుగుదల లేకపోవడం అనేటువంటిది మనము చూస్తున్నాం. రైట్.
ఇక నాలుగవ కారణం సప్లై తగ్గడానికి మార్కెట్లో అల్ప సప్లై, మార్కెట్లో తక్కువ సప్లై ఉండడము. ఉత్పత్తిలో పెరుగుదల ఉన్న మార్కెట్లో ఆహార ధాన్యాల సప్లై తక్కువ స్థాయిలో ఉండడం కూడా కొరతకు ఒక కారణమైంది. ఇవే కాకుండా ఇంకా ఏంటివయ్యే కారణాలంటే ఎలుకలు, పందికొక్కలు, ఇతర క్రిమికీటకాల వల్ల పంట నష్టం కలిగి సప్లై తగ్గిపోతుంది. మనము దీని గురించి ఇంతకుముందే ఒకసారి చెప్పుకున్నాం. భారతదేశంలో నిల్వ సౌకర్యం లేకపోవడం వల్ల సంవత్సరానికి ఈ నిల్వలలో 10 నుంచి 15% వరకు వృధా అవుతుంది అనేది మనము గమనించడం జరిగింది. ఇక ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు, అనిశ్చితి వల్ల రైతులు తమ సొంత వినియోగానికి అవసరమైన దానికంటే ఎక్కువ పరిమాణంలో నిల్వ చేసుకోవడం, సేద్యం అవసరాలకు విత్తనాల నిల్వ కొరకు ఉంచుకోవడం వల్ల ఈ విక్రయం కాగల మిగులు తగ్గుతున్నది. ఇది పట్టణ ప్రాంతాలలో జనాభాకు ఆహార ధాన్యాల ఈ సప్లై తగ్గడానికి కారణం అవుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాల కోసం ధాన్యం దాచివేయడం, నల్లబజారు సప్లై తగ్గుదలకు కారణమవుతున్నాయి. ఈ విధంగా మార్కెట్లో ఆహార ధాన్యాల సప్లై తగ్గడం వల్ల కొన్ని సందర్భాలలో కృత్రిమ కొరత కూడా ఏర్పడుతుంది. ఇవే కాకుండా ఆహార సమస్యకు మరికొన్ని కారణాలు ఏందయ్యా అంటే పేదరికం, నిరుద్యోగం వల్ల ఆదాయం లేకపోవడం వల్ల ఈ అల్ప ఆదాయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోవడం కూడా దీనికి ఒక కారణం. కొనుగోలు శక్తి లేక అనేక మంది అవసరానికి తగినంత పరిమాణంలో ఆహార ధాన్యాలను కొనలేకపోతున్నారు. పనిచేయగల సామర్థ్యం లేని వృద్ధులు, వికలాంగులు, అనాథ పిల్లలు, వితంతువులు మొదలైన వాళ్ళు వీళ్ళకు కావలసినంత లేదా తగినంత ఆదాయం లేక ఆహార అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. అందుకోసమనే దీనికి ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి స్కీములను, పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఓకే, ఈ రకంగా భారతదేశంలో ఆహార సమస్యకు కారణాలు అనేకమైనటువంటి కారణాలు, ఒకవైపు డిమాండ్ వైపు, మరొక వైపు సప్లై వైపు ఉండడం వల్ల ఆహార సమస్య ఏర్పడింది అనేది చూస్తాం. సరే, మరి ఈ ఆహార సమస్యకు ప్రభుత్వ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నది, ప్రభుత్వ విధానం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. మనం దీన్నే ప్రభుత్వ ఆహార విధానము అని అంటున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆహార సమస్యను నివారించడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటివి అనేదే ప్రభుత్వ ఆహార విధానము. రైట్, దీనికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ చర్యలు. మొదటిది, ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి చర్యలను తీసుకోవడం జరుగుతుంది. ఏంటివి ఉత్పత్తి పెంచడానికి చర్యలు అంటే, ఆహార సమస్యను ఉత్పత్తి తక్కువగా ఉండడం ఒక కారణం కాబట్టి ప్రణాళికా కాలంలో ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. వాటిలో సంస్థాపరమైనటువంటివి కొన్ని మార్పులు ఉన్నాయని మనం ఇంతకుముందే పరిశీలించడం జరిగింది. వాటిలో భూ సంస్కరణలు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. అల్ప ఉత్పత్తికి, అల్ప ఉత్పాదనకు భూస్వామ్య పద్ధతులు కారణం కాబట్టి భూ సంస్కరణలు అమలు జరపడం ద్వారా ఉత్పాదకతను,
ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. జమీందారీ పద్ధతిని రద్దు చేయడం, కౌలు సంస్కరణలు ప్రవేశపెట్టడం, భూమికి గరిష్ట పరిమితి చట్టాలు నిర్ణయించడం, భూమి యాజమాన్య హక్కులు కల్పించడం మొదలైన భూ సంస్కరణలు అమలు జరిపింది. వీటి ద్వారా మిగులు భూములను సేకరించి ఆ భూములను పంపకం చేయడం జరిగింది. కానీ ఇది ఇంకా పూర్తి స్థాయిలో విజయవంతము కాలేదు. రైట్. ఇక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉత్పత్తి పెంచడానికి రెండవ చర్య సాంకేతిక మార్పులు, నూతన వ్యవసాయిక వ్యూహం. దీన్నే మనం హరిత విప్లవము, గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పుకోవడం జరిగింది. 1960 దశకంలో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం IADP, 1965లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం IAAP, 1966లో ఖరీఫ్ పంట కాలం నుంచి అధిక దిగుబడినిచ్చే వంగడాల కార్యక్రమం హై ఈల్డింగ్ వెరైటీస్ ప్రోగ్రాం మొదలైనటువంటి వాటిని అమలు జరిపింది. వీటి ద్వారా వ్యవసాయ రంగంలో అధిక దిగుబడిని సాధించడానికి సాధ్యమైంది. అందుకే 1961లో 82 మిలియన్ టన్నుల ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి 2011-12 నాటికి 257 మిలియన్ టన్నులకు పెరగడం జరిగింది. ఇవాళ 2017 సంవత్సరం నాటికి చూస్తే భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 283 మిలియన్ టన్నులుగా మనకు చూస్తున్నాం మనం. ఇది అంతా ఈ హరిత విప్లవము లేదా నూతన సాంకేతిక పద్ధతులు, వ్యవసాయ విధానాలు అవలంబించడం వల్ల వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఒక గొప్ప ఉత్పత్తిగా మనము చెప్పుకోవచ్చు. రైట్. ఇక ఉత్పత్తి పెంచడానికి చర్యలైతే ఈ పండినటువంటి పంటను పంపిణీ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఇదే పంపిణీ మెరుగుపరచడానికి చర్య. ఆహార సమస్యకు మరొక కారణం ఆహార ధాన్యాల పంపిణీలో ఉన్నటువంటి లోపాలు. వీటిని తొలగించడానికి ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. ముందుగా ఆహార మండలాలు. ఆహార మండలాలు అంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మిగులు రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు తరుగు రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఈ విధమైనటువంటి అసమానతల వల్ల ఏర్పడేటువంటి కొరతలను నివారించడానికి, ధరల పెరుగుదలను నిరోధించడానికి ప్రభుత్వం దేశాన్ని ఆహార మండలాలుగా విభజించింది. ప్రైవేటు వ్యాపారస్తులు ధాన్యాన్ని ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక మండలం నుంచి మరొక మండలానికి రవాణా చేయకూడదు అనేటువంటి ఆంక్షలు కూడా విధించింది. మిగులు రాష్ట్రాల నుంచి ప్రభుత్వమే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని సేకరిస్తుంది, తిరిగి తరుగు ఉన్న రాష్ట్రాలకు వాటిని బదిలీ చేయడం జరుగుతుంది. అయితే ఈ విధానంలో అవినీతి, అసమర్థత మొదలైనవి చోటు చేసుకోవడం వల్ల ఈ పద్ధతిని రద్దు చేయడం జరిగింది. ఇక పంపిణీ మెరుగుపరచడానికి తీసుకున్నటువంటి రెండవ చర్య మిగులు నిల్వలు ప్రభుత్వ వ్యాపారం. వివిధ సంవత్సరాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల వల్ల ఆహార ధాన్యాల సప్లైలో మార్పులు ఏర్పడి ధర ప్రభావితం అవుతుంది. ఉత్పత్తి అధికంగా జరిగినప్పుడు సప్లై పెరిగి ధర తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు సప్లై తగ్గి ధరలు పెరుగుతాయి.
కాబట్టి ధరల్లో ఈ హెచ్చుతగ్గుల వల్ల అనేక ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రభుత్వం ఆహార ధాన్యాలను సేకరించి మిగులు నిల్వలు ఏర్పాటు చేసి ధరలను నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. మార్కెట్లో సప్లై తగ్గినప్పుడు మార్కెట్లోకి ధాన్యాన్ని విడుదల చేయడం, మార్కెట్లో ఆహార ధాన్యాల సప్లై అధికంగా ఉన్నప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా ధరను ప్రభుత్వము అదుపు చేయగలుగుతుంది అనేది మనము చూస్తున్నాం. ఇక మూడవది ప్రజా పంపిణీ వ్యవస్థ. అంటే ఈ పంపిణీ మెరుగుపరచడానికి తీసుకున్నటువంటి చర్యల్లో మూడవది ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భారతదేశంలో వివిధ రకాలైనటువంటి నిత్యావసర వస్తువులను పేదవారికి అందించడం జరుగుతుంది. ప్రధానంగా గోధుమ, బియ్యం, వంట నూనెలు, పంచదార, కిరోసిన్ ఈ మొదలైనటువంటి వస్తువులను తక్కువ ధరలకు, అంటే వీటిని మనం చౌక ధరలకు అంటున్నాం, వినియోగదారులకు అందించడం జరుగుతుంది. ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం ఏందయ్యా అంటే వినియోగదారులకు నిత్యావసర వస్తువులను చౌక ధరల వద్ద అందుబాటులోనికి తీసుకొని రావడం. ఈ పథకం అమలు కోసం దేశంలోని అనేక ప్రాంతాలలో చౌక ధర దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకానికి అవసరమైన ఆహార ధాన్యాల సరఫరా బాధ్యత భారత ఆహార సంస్థ తీసుకుంటుంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. వినియోగదారులను మరి వారి ఆదాయ స్థాయిని బట్టి విభజించడం జరిగింది. పేదరికపు గీత నివసించేవారు, అంటే బిలో పావర్టీ లెవెల్ అని చెప్పుకుంటున్నాం, వీళ్లకు తెల్ల రేషన్ కార్డు, పేదరికపు గీత పైన నివసించేవారు అంటే అబో పావర్టీ లైన్ అంటున్నాం, వీరికి పింక్ కార్డు అంటే గులాబీ కార్డును కేటాయించడం ద్వారా వీరికి కావలసినటువంటి ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. రైట్. ఇక పంపిణీ మెరుగుదలకు తీసుకున్నటువంటి నాలుగవ చర్య నల్లబజారు అక్రమ నిల్వలపై చర్యలు. వ్యాపారస్తులు ఆహార ధాన్యాలను ఒకవేళ అక్రమంగా నిల్వ చేసి వాటిని నల్లబజారులో విక్రయించడం జరిగితే ఇట్లాంటి వాటిని నివారించడానికి, ఈ అక్రమ పద్ధతులను నివారించడానికి ప్రభుత్వము అనేక రకాలైన పరిపాలనా సంబంధమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. వీటన్నింటి వల్ల కూడా ఒకవేళ ఇంకా సమస్య ఏర్పడితే చివరిగా మనము అనుసరిస్తున్నటువంటిది ఐదవ పద్ధతి, దిగుమతుల ధరల ప్రోత్సాహం. దిగుమతులు అని అంటున్నాం. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు పంపిణీ మెరుగుపరచడానికి, ధరలను అదుపు చేయడానికి తక్షణ చర్యగా ప్రభుత్వం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటుంది. స్వతంత్రానికి ముందు కూడా ఆహార సమస్య ఏర్పడినప్పుడు మనం ఈ రకమైనటువంటి విధానాలను అవలంబించడం జరిగింది. అదేవిధంగా ఇటీవలి కాలంలో ఉల్లిపాయలు, కందిపప్పు లాంటి వస్తువులకు కొరత ఏర్పడినప్పుడు వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని కొరతను తీర్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంతేకాకుండా ధరల ప్రోత్సాహం కూడా కొంతవరకు ఈ పంపిణీ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. రైతులకు లాభదాయకమైనటువంటి ధర లభించినప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టి ఇంకా ఎక్కువ పంటలు పండించడానికి ప్రయత్నం చేస్తారు. అసలు గిట్టుబాటు ధర కూడా రానప్పుడు పెట్టుబడి పెట్టడం కష్టం కాబట్టి పెట్టుబడిని తగ్గిస్తారు. అందుకే విక్రయం కాగల మిగులును పెంచడం ద్వారా
రైతులకు లభించే ఆదాయాలలో నిలకడ నిశ్చితత్వం ఉన్నట్లయితే ఎక్కువ పెట్టుబడిని పెట్టి ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో ఆహార సమస్యకు ఏర్పడినటువంటి కారణాలను, ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి చర్యలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సరే, మరి భారతదేశంలో ఆహార భద్రత వ్యవస్థ ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించవలసినటువంటి బాధ్యత ఎవరిదయ్యా అంటే ప్రభుత్వాలు. ఈనాడు అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఈ దిశగా ఆహార భద్రతా వ్యవస్థకు ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్యలను తీసుకోవడం జరుగుతుంది. అందుకే భారతదేశంలో కూడా ఆహార భద్రతా వ్యవస్థలో వివిధ రకాలైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఆహార భద్రతలో వివిధ రకాలైనటువంటి బిల్లులను తీసుకొని రావడం ద్వారా ఆహార భద్రతను తీసుకొని రావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జాతీయ భద్రతా బిల్లు ఒకటి. ఏమిటి జాతీయ భద్రతా బిల్లు? ఆహార భద్రతను కల్పించడానికి ఏర్పాటు చేయబడినటువంటి దాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆహార భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము ఆమోదించినటువంటి జాతీయ భద్రత బిల్లు ఇది 2011 డిసెంబర్లో ఈ జాతీయ భద్రతా బిల్లు ముసాయిదాను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2011 డిసెంబర్లో జాతీయ భద్రతా బిల్లును కేంద్ర ప్రభుత్వం మంత్రిమండలి ఆమోదించింది. 2011లో ప్రభుత్వం ఈ బిల్లును సవరించింది. సవరించిన బిల్లును 2013 బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ ఆహార భద్రతా బిల్లు 2013ను 2013 ఆగస్టు 13న లోక్సభ ఆమోదించింది. 2013 ఆగస్టు 13న లోక్సభ కూడా ఈ బిల్లును ఆమోదించింది. సెప్టెంబర్ 3న రాజ్యసభ ఆమోదించింది. సెప్టెంబర్ 12న రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. దాంతో ఈ బిల్లు చట్టంగా రూపుదాల్చడం జరిగింది, జాతీయ ఆహార భద్రతా చట్టం. ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం లేదా జాతీయ ఆహార భద్రతా బిల్లులో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. ఒకటి, గ్రామ ప్రజలలో 75%, పట్టణ ప్రజలలో 50% ఈ చట్టం వల్ల 3 సంవత్సరాల వరకు ప్రయోజనం పొందుతారు. ఇక రెండవది, వారికి అర్హత గల ప్రతి వ్యక్తికి 5 కేజీల వరకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం జరుగుతుంది. దాంట్లో బియ్యం కేజీకి 3 రూపాయల చొప్పున, గోధుమ కేజీకి 2 రూపాయల చొప్పున, ముతక ధాన్యాలు కేజీకి 1 రూపాయి చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వ్యక్తికి ప్రతి నెలకు 5 కేజీల ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం జరుగుతుంది. అంత్యోదయ పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోగ్రాముల ధాన్యం సరఫరా చేయడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ధాన్యము అంత్యోదయ అన్నయోజన పథకం ద్వారా. ఇది కాకుండా గర్భిణీ స్త్రీలు, బాలింత స్త్రీలకు 600 క్యాలరీల పోషక విలువలు గల ఆహార ధాన్యం ఇవ్వడము, గర్భిణీ కాలంలోనూ ప్రసవానంతరం కూడా 6 నెలల వరకు 6,000 రూపాయల ప్రయోజనం వీళ్లకు సమకూరే విధంగా ఇందులో మార్పులు తీసుకొని రావడం జరిగింది. 6 నెలల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు
ఉచితంగా మధ్యాహ్న భోజనం దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి జాతీయ భద్రతా బిల్లులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక మనము చెప్పుకుంటున్నటువంటి ఆహార భద్రతలో ఇవంతా కూడా ఏందయ్యానంటే పరిమాణాత్మకమైనటువంటి భద్రత. ఇక గుణాత్మకమైనటువంటి అంశానికి సంబంధించినటువంటిది పోషకత్వం, న్యూట్రిషన్ అని అంటున్నాం. మరి పోషకత్వానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది? మాల్ న్యూట్రిషన్ అంటున్నాం. పోషకాహార లోపాన్ని నివారించడానికి చేపట్టబడినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనే దాని గురించి చూద్దాం ఒకసారి. ఆహార భద్రతలో ఒక ముఖ్యమైన అంశం పోషక విలువలు కలిగిన ఆహారం అందుబాటులోనికి తేవడం. భారతదేశంలో అల్ప పోషకత్వం ఒక ప్రధాన సమస్య. పిల్లల్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. విటమిన్ ఏ కొరత, రక్తహీనత, ఉప్పులో అయోడిన్ లోపం వీటి వల్ల ఏర్పడేటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలుగా ఉంటున్నాయి. పప్పు ధాన్యాలు, పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు, మాంసం ఇవన్నీ కలిపిన ఆహారం తీసుకోవడం అవసరం. సంతులితమైనటువంటి ఆహారం లేనిదే ఈ పోషకాలన్నీ లభించవు. కాబట్టి సంతులిత ఆహారాన్ని ఇవ్వడం ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక శక్తి లోపాన్ని నివారించడానికి, పోషక లోపాన్ని సవరించడానికి కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఏంటివి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటిది అప్లైడ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అప్లైడ్ న్యూట్రిషన్ పథకం. 1963లో దీన్ని ప్రవేశపెట్టిండ్రు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల ఉత్పత్తులు పెరిగే విధంగాను, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, పిల్లల్లో వీటి వినియోగం పెరిగే విధంగా ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. అప్లైడ్ న్యూట్రిషన్ పథకంలో ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలు వీరికి కావలసినటువంటి సంతులిత ఆహారాన్ని ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రయత్నం చేస్తుంది. ఇక రెండవది ప్రత్యేక పోషకత్వ కార్యక్రమం. దీన్ని 1970లో ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో కూడా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రోజుకు 1500 క్యాలరీల శక్తి, 25 గ్రాముల మాంసకృతులు, అదేవిధంగా పిల్లలకు రోజుకు 1300 క్యాలరీలు, 10 గ్రాముల మాంసకృతులు వారంలో 6 రోజులు లభించేటట్లు చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇక మూడవ కార్యక్రమం సమీకృత పిల్లల అభివృద్ధి పథకం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అండి. దీంట్లో ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏంటి అని అంటే 6 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లల ఆరోగ్యం, పోషకత్వం స్థాయిని పెంచడం, పిల్లల మానసిక, శారీరక, సాంఘిక అభివృద్ధికి సరైనటువంటి పునాది వేయడం, పిల్లల్లో మరణాల రేటును తగ్గించడం, పోషకాహార లోపాన్ని తగ్గించడం, పాఠశాలల నుంచి మధ్యలో బడి మానివేయడం తగ్గించడం మొదలైనవి దీంట్లో ఉన్నట్టు. దేశంలోని చిన్నపిల్లల తల్లులు పోషణ సామర్థ్యాలు మెరుగుపడే విధంగా వారికి ఆరోగ్యం, పోషకత్వాలకు సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా విద్య మొదలైన వాటిని ఈ కార్యక్రమం ద్వారా అందించడానికి సమీకృత పిల్లల అభివృద్ధి కార్యక్రమము
అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 4వ కార్యక్రమం ఈ పోషకాహారాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటిది జాతీయ పోషకత్వ కార్యక్రమం, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటున్నాం. ఇది 2017-18 నుండి ఒక జాతీయ పోషకత్వ కార్యక్రమాన్ని అమలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇది పోషకత్వానికి సంబంధించిన లక్ష్యాలు నిర్ణయించడం, మార్గదర్శకత్వం వహించడం, పర్యవేక్షించడం వంటి బాధ్యతలు నిర్వహించే ఒక అత్యున్నతమైనటువంటి సంస్థ. దేశంలో ఎదుగుదల లోపం, అల్ప పోషకత్వం, రక్తహీనత, తక్కువ బరువు ఉన్నటువంటి పిల్లలు ఉండడం మొదలైన సమస్యలు తగ్గించడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుంది. అంటే ఇంతవరకు ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ మార్గనిర్దేశం చేయడం, పర్యవేక్షించడానికి ఇది ఒక అత్యున్నతమైనటువంటి సమస్య. ఇక దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమము మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్స్ స్కీమ్ అంటున్నాం. దీన్ని ప్రప్రథమంగా 1960లో ఈ పథకం ఎక్కడ ప్రారంభమైందా అంటే తమిళనాడులో ప్రారంభమైంది 1960 సంవత్సరంలో. పిల్లల్లో ఆకలి నివారించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. క్రమేణా ఏమైంది, ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలుపరచడం జరిగింది. కేంద్రం కూడా ఇందుకు ప్రోత్సాహం, కావలసినటువంటి నిధుల సహాయం అందించింది. 2 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగి బాల్వాడీలో, పాఠశాలలో హాజరవుతున్న పిల్లలు దీని పరిధిలోనికి వస్తారు. 2016 జూలై నుండి నిర్ణయించిన రేట్ల ప్రకారం పాఠశాల విద్యార్థికి 413 రూపాయలు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థికి 6.18 రూపాయల చొప్పున వంట ఖర్చులు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థికి 100 గ్రాములు ఆహార ధాన్యాలు, 20 గ్రాముల పప్పు ధాన్యాలు, 50 గ్రాముల కూరలు, 5 గ్రాముల నూనె ఉపయోగించబడుతుంది. ఇక ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒకరొకరికి వీళ్ళు శారీరకంగా కోస్త అధికంగా ఉంటారు కాబట్టి 150 గ్రాముల ధాన్యం, 30 గ్రాముల పప్పు ధాన్యం, 75 గ్రాముల కూరలు, 7.5 గ్రాముల నూనె వినియోగించవలసి ఉంటుందిగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా అనేక పథకాల ద్వారా ఆహార భద్రతను కలిగించడానికి దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి, చేసినాయి అనేది మనము చూస్తున్నాం. ఇది భారతదేశంలో ఆహార భద్రత కారణాలు, సమస్యలు, నివారణ మార్గాలు అనేటువంటి దాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇంతటితో ఈరోజు మన ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ధన్యవాదాలు. నమస్కారం.